జై శ్రీరామ్. భక్తులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎంత విశేషమైన రోజు అంటే నభోమాసేందువాసరే, శ్రావణ సోమవారం, శివరాత్రితో సమానం, మహాశివరాత్రితో సమానం. ఇక కృష్ణాష్టమి, కృష్ణాష్టమి కూడా శివరాత్రితో సమానం. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి సరిగ్గా 6 నెలల తర్వాత శివరాత్రి ఉంటుంది. శివయ్య అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఉద్భవించాడు. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్ధరాత్రి 12ంటికి జన్మించాడు. కాబట్టి ఇది కూడా చాలా విశేషం. కాశీలో చాలా మంది ఉపవాసం ఉంటారు. ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించే సమయంలో పూజిస్తారు. లింగోద్భవ సమయంలో మనం శివుణ్ణి ఏ విధంగా అయితే పూజిస్తామో ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను కూడా అలా కాశీవాసులు పూజిస్తారు. ఇక్కడే ఉత్తరప్రదేశ్ వాళ్ళు. మనం మామూలుగా ఉదయాన్నే పూజించి స్వామివారికి పిండి వంటలు నైవేద్యం పెట్టి స్వామివారి ప్రసాదాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. ఇక ఈరోజు ప్రతిరోజు మామూలుగా కాశీ గురించి మనం అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పుకుందాం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. కాశీనే శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మనే కాశీ. కాబట్టి ఈరోజు కృష్ణుడి గురించి మనం స్మరిస్తున్నాం కాబట్టి కాశీని స్మరించినట్లే. అయితే ఇందులో అద్భుతమైనటువంటి విషయాన్ని జోడిస్తూ మీకు ఈరోజు శ్రీకృష్ణ నామ మహిమ తెలియజేయబోతున్నాను. అదేమిటంటే సహజంగా అనేక మందికి వచ్చేటటువంటి అనుమానం ఏమిటంటే భగవన్నామాన్ని జపించటం వల్ల మనం ఆపదలలో నుండి బయటపడతామా అనేటటువంటి ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. అనాదిగా ఈ మధ్య కాలంలో మనుషులకు వచ్చినటువంటి అనుమానం కాదు, ఇది అనాదిగా వచ్చినటువంటి అనుమానం. అయితే దీనికి ఋషులు మనకి ఆ ప్రశ్నకి సమాధానం తెలియజేశారు. అనేక ప్రశ్నలకు మనకు ఋషులు సమాధానం చెప్తూ ఉంటారు. అందుకే ఋషి రుణం తీర్చుకోలేము. ఇక ఆశ్చర్యం చూడండి, రామదాసుకు కూడా వచ్చింది ఆ అనుమానం. వచ్చి ఆయన ఒక కీర్తన పాడారు. ఏమిటా కీర్తన అంటే, ఉన్నాడో లేడో భద్రాద్రియందు, ఉన్నాడో లేడో ఆపన్న రక్షకుడు, ఎన్నాళ్ళు వేడినా కన్నులకు ఆగపడడు, ఉన్నాడో లేడో భద్రాద్రియందు అని అంటాడు. అది జేసుదాస్ గారి కంఠం ద్వారా విన్నాను. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ కీర్తన. కాబట్టి రాడే స్వామి, ఇంత కష్టపడుతున్నాను, ఉన్నాడా లేడా రామచంద్రమూర్తి అన్న ప్రశ్న వచ్చి మళ్ళీ వెంటనే ఆయన సముదాయించుకొని, అమ్మమ్మ ఉన్నాడు స్వామి ఉన్నాడు, మనం సాధన చేయాలి అని చెప్పి మళ్ళీ సాధన చేశారు స్వామి త్యాగరాజ రామదాసు. కాబట్టి సాధకునికి ప్రశ్న రావడం అనేది సహజం. భగవంతుడు ఉన్నాడా, మనం ఇంత భగవన్నామాన్ని జపిస్తున్నాము ఏమిటి అనేటటువంటి ప్రశ్నకు ఋషులు సమాధానం తెలియజేశారు. ఆ సమాధానాన్ని మనం జాగ్రత్తగా పట్టుకొని సాధన ఆపకూడదు. అది విషయం. అమ్మో ఇంక భగవంతుడు లేడు. కొంతమంది అంటుంటారు, మేము ఎన్నో పూజలు చేయించుకున్నామండి, ఎంతో సాధన చేశాము, మా కష్టాలు తీరలేదు, అందుకే ఇక్కడ నుంచి భగవన్నామాన్ని జపించడం మానేస్తున్నాము, భగవంతుడిని సేవించడం మానేస్తున్నాము అని అంటారు. దానివల్ల నష్టపోయేది ఆ విధానాన్ని నమ్ముకున్నవారు. అంటే భగవన్నామాన్ని వదిలిపెట్టి భగవత్ సేవ ఆపకూడదు. ఆపిన వాళ్లే నష్టపోతారు. భగవంతుడు సదా రక్షిస్తూనే ఉంటాడు. అలా రక్షించారు అనడానికి ఏదైనా నిదర్శనం ఉందా? మనకు ఊరికి రక్షిస్తుంటాడు అని అంటే మనం ఒప్పుకోం కదా. ఎవరన్నా మనకు సాక్ష్యం కావాలి. అలా రక్షింపబడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలియజేయండి అని అడుగుతాం మనం. తర్వాత వచ్చే ప్రశ్న అదే మనకి. దానికి కూడా ఋషులు సమాధానం చెప్పారు. ఎంతో మంది ఉన్నారని చెప్తే ఒప్పుకోలా. అట్లా కాదు, మాకు కొంతమంది పేర్లు చెప్పండి అన్నందుకు ఆ ఋషులు మనకు తెలియజేసిన విషయం ఏమిటంటే ఆర్తత్రాణపరాయణ స్తోత్రాన్ని అందించారు. అందులో ఏమంటారంటే చూడండి, విచిత్రం ఏమిటంటే వాళ్ళ పేర్లన్నీ మనకు తెలిసినవే. మన ఏ విధంగా వాళ్ళు రక్షింపబడ్డారో కూడా తెలుసు. వాళ్ళ పేర్లు ఏమిటంటే ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాత్ ధ్రువ. ఈ 6. ప్రహ్లాదుడు, విభీషణుడు, ఏనుగు, పాంచాలి, అహల్య, ధ్రువుడు. ఈ 6 కూడా ఆపదలో భగవన్నామాన్ని జపించారు. హే కృష్ణ అచ్యుత, హే కృపానిధే రక్షించు అని చెప్పి ప్రార్థించారు.
తద్వారా వాళ్ళు రక్షింపబడ్డారు. ఏ విధంగా అంటే ప్రహ్లాదుడి కన్నతండ్రి ఎన్నో కష్టాలు పెట్టాడు ప్రహ్లాదుడిని. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆ కష్ట సమయంలో భగవన్ నామాన్ని జపించాడు, నారాయణ మంత్రం జపించాడు. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం అనేటటువంటి పాట కూడా ఎంతో గొప్పగా ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ భగవన్ నామాన్ని జపించడం వల్ల అనేక కష్టాల నుండి బయటపడ్డాడు ప్రహ్లాదుడు, బయటపడి రక్షింపబడ్డాడు. ఇక విభీషణుడు శరణు అని చెప్పి రామచంద్రమూర్తిని శరణు వేడాడు, తద్వారా రక్షింపబడ్డాడు విభీషణుడు. ఇక ఏనుగు రక్షింపబడింది ముసలి నుండి. ఆ ఆపదలో ఉన్నప్పుడు రక్షించు తండ్రి అని చెప్పి ప్రార్థించింది. ప్రార్థించడం చేత విష్ణుమూర్తి రక్షించాడు, ముసలిని చంపి ఏనుగును రక్షించాడు. ఇక పాంచాలి ద్రౌపదీదేవి, ఈరోజు ఆ శ్లోకాన్ని మీకు చక్కగా నేను వినిపిస్తాను. మొత్తం స్తోత్రం మొత్తం చెప్పడం కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ శ్లోకాన్ని చెప్తాను నేను. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి. హే కృష్ణాచ్యుత హే కృపా జలనిధే హే పాండవానాం సఖే క్వాసి క్వాసి సుయోధనాదపహృతాం భోరక్షమామాకులాం ఇత్యుక్తోక్షయవస్త్ర సంభృతతనుం యోపాలయ ద్రౌపదీం ఆర్తత్రాణపరాయణస్స భగవాన్ నారాయణో మే గతి. ఆర్తిలో ఉన్నటువంటి ద్రౌపదిని నారాయణుడు రక్షించాడు. హే కృష్ణ అచ్యుత, హే దయానిధే అని చెప్పి ప్రార్థించింది. హే పాండవ సఖ, రక్షించు తండ్రి అని చెప్పి ప్రార్థించడం చేత ద్రౌపది రక్షింపబడింది. ఇక అహల్యను రామచంద్రమూర్తి రక్షించాడు. ఈ వృత్తాంతం కూడా మనందరికీ తెలిసిందే. ధ్రువుడు కూడా కన్నతండ్రి ప్రేమకు నోచుకోలేక ధ్రువుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. ప్రార్థించడం చేత ధ్రువ మండలాన్నే ఆయనకు అనుగ్రహిస్తాడు విష్ణుమూర్తి. కాబట్టి ఈ విధంగా ఆపదలో ఉన్నప్పుడు భగవన్ నామాన్ని జపించడం చేత వీళ్ళు రక్షింపబడ్డారు. అదే కాకుండా ఎంతమంది గోవింద నామాన్ని జపించి రక్షింపబడుతున్నారు. ఆ ఏడుకొండలు ఎక్కుతూ గోవింద 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 అంటూ ఎక్కి స్వామికి నమస్కారం చేసుకొని ఎన్నో ఆపదల నుంచి రక్షింపబడుతున్నారు అనేక మంది భక్తులు. ఇక కాశీకి వచ్చి కాశీ విశ్వనాథుడిని సేవించి గంగా నదిలో స్నానం చేసి విశ్వనాథుడిని సేవించడం ద్వారా అనేక జన్మల పాపరాశి భస్మమై అనేక ఆపదల నుండి రక్షింపబడుతున్నారు. కాశీ అనే రెండు అక్షరాలని జపిస్తే చాలు సమస్త పాపరాశి భస్మమై అనేక మంది రక్షింపబడుతున్నారు, మోక్ష సాయుధ్యాన్ని కూడా పొందుతున్నారు. అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం చూడండి. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేతు. కాశీవాసం చేసిన వాళ్ళకి మోక్ష సాయుధ్యం కలుగుతుంది అనేటటువంటి విషయం మనకు స్కాంద పురాణం చెబుతోంది. మరి నేను ఉండలేకపోతున్నాను కదా అని కాశీలో లేని వాళ్ళు బాధపడతారేమో. బాధపడక్కర్లేదయ్యా. ఎవరైతే నేను కాశీకి వెళ్ళిపోతాను, కాశీలోనే ఉంటాను, గంగా స్నానం చేసి విశ్వనాథుడిని సేవిస్తూ విశ్వనాథుడి అనుగ్రహాన్ని పొందుతాను అని నిరంతరము నిత్యము ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి కాశీ వాస ఫలితం వచ్చేస్తుంది. ఫలం లభేత్, వాళ్ళకి ఆ ఫలితం లభిస్తుందయ్యా అని చెప్పి చెప్తోంది స్కాంద పురాణం. కాబట్టి ఆ కాశీ నామం వల్ల, కాశీ నామాన్ని జపించి అనేక మంది పాపరాశిని భస్మం చేసుకుంటున్నారు. తద్వారా అనేక ఆపదల నుండి కష్టాల నుండి బయటపడుతున్నారు. ఈ విధంగా భగవన్ నామము అందరినీ రక్షిస్తూనే ఉంది. దాన్ని మనం గ్రహించి లౌకిక విషయాల్ని పక్కన పెట్టి భగవన్ నామాన్ని జపించడం అలవాటు చేసుకోవాలి. తద్వారా అనేక అసలు ఆపదలే మన దరి చేరవు. ఒకవేళ ఆపదలు వచ్చిన సమయంలో ఎక్కువ సమయం మనం భగవన్నామం చేయలేం కదా. ఆపదలలో ఒక్కసారి గోవింద అన్నా కూడా ఆ ఆపద నుండి బయటపడతాం. ఒక్కసారి కాశీ విశ్వనాథ రక్షించు తండ్రి అన్నా కూడా మనం ఆ ఆపద నుండి బయటపడతాం. కాబట్టి ఈ విధంగా అనేక మంది ఉదాహరణలు మనకు ఋషులు తెలియజేశారు. ఇంకా అసలు కోటాను కోట్ల మంది రక్షింపబడ్డారు భగవన్ నామం వల్ల అని చెప్పి మనకు ఈ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఏతా అసదన్న సదన్ నేతా ఏతా అసదన్ సుకృతస్య సుకృతస్య సదన్ నేతా ఏతా అసదన్ సుకృతస్య
असदन् सुकृतस्यासदन्नसदन् सुकृतस्य लोके लोके सुकृतस्यासदन्नसदन् सुकृतस्य लोके सुकृतस्य लोके लोके सुकृतस्य लोकेतास्ता लोके सुकृतस्य लोकेताः सुकृतस्येति सुकृतस्य लोकेतास्ता लोके लोकेता विष्णो विष्णोता लोके लोकेता विष्णो ता विष्णो विष्णोतास्ता विष्णो पाहि पाहि विष्णोतास्ता विष्णो पाहि विष्णो पाहि पाहि विष्णो विष्णो पाहि 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 विष्णो विष्णो पाहि पाहि विष्णो इति विष्णो पाहि 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 यज्ञं यज्ञं पाहि 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 यज्ञं पाहि यज्ञं यज्ञं पाहि पाहि यज्ञं पाहि पाहि यज्ञं पाहि पाहि यज्ञं पाहि यज्ञं पाहि पाहि यज्ञं यज्ञं पाहि यज्ञपतिं यज्ञपतिं पाहि यज्ञं यज्ञं पाहि यज्ञपतिं पाहि यज्ञपतिं यज्ञपतिं पाहि पाहि यज्ञपतिं पाहि पाहि यज्ञपतिं पाहि पाहि यज्ञपतिं पाहि यज्ञपतिं पाहि पाहि यज्ञपतिं यज्ञपतिं पाहि मां पाहि यज्ञपतिं यज्ञपतिं पाहि मां यज्ञपतिमिति यज्ञपतिं पाहि मां पाहि पाहि मां यज्ञनियं यज्ञनियं मां पाहि पाहि मां यज्ञनियं मां यज्ञनियं यज्ञनियं मां यज्ञनियं यज्ञनियमिति यज्ञनियं काशी अन्नपूर्णा विशालाक्षी समेत विश्वेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्राप्तिरस्तु आयुरारोग्य अष्टैश्वर्याभिवृद्धिरस्तु మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ రేపు కాశీ గురించి అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.